సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా హరిహర బృందావన క్షేత్రం శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆరూరు గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తులు ఆ నారాయణుని భక్తి శ్రద్ధలతో శనివారం ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ప్రత్యేకత ఉన్నందున వేల సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ భక్తులు మాట్లాడుతూ ఈ దేవాలయంలో గత 5 సంవత్సరాల నుండి ప్రతి శనివారం పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయము పక్క నుండే వెళ్లే ముంబై NH-65 రహదారి కావడంతో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే భక్తులు సైతం నిత్యం భక్తులు దర్శించుకుంటున్నారన్నారు. आदित्यवदस्य कामभ्ये विश्वे देवा समादये ओम नमः चोरुगविस्वादो नमो विस्वादो बाहो विस्वादा संभावने नमः भागो మరి మకర తోరణాలు కానీ ओम श्री विष्णु 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 श्रीमद्भगवतो महापुरुषस्य विष्णुराज्ञः प्रवर्तमानस्य अद्य श्री ब्राह्मणोहने द्वितीये परार्धे श्री श्वेतवाराह कल्पे वैवस्वन्वन्तरे ఏకాదశి దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం జూన్ 1వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన గావించబడినది. విగ్రహ ప్రతిష్టాపన అయిన తొలి ఏకాదశి ఉత్తర దర్శనం అని చెప్పేసి ప్రతి వెంకటేశ్వర గుడిలో ఈరోజు వేలాది మంది భక్తులు స్వామివారి ఆశీస్సుల కొరకు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ నేషనల్ వే పక్కన ఉన్న మా ఆరూరు గ్రామ పరిసర ప్రాంతంలో చక్కటి వాతావరణంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి క్షేత్రము నెలకొల్పబడింది. ఈ అవకాశాన్ని సదాశివపేట మండల ప్రజలు కాకుండా యావత్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వెళ్ళే భక్తులు కూడా ఇక్కడ వచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కావున ముందు ఈ యొక్క స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా నిలబెడతామని చెప్పేసి ఈ ఆలయ కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాం. ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు యావత్ తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతమ్మ, గోదాదేవి దర్శనం చేసుకొని వారు తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళు ఆరోగ్యాలతో ఉండాలంటని చెప్పేసి భగవంతుని దర్శనం చేసుకొని ఇక్కడ కార్యక్రమంకి చాలామంది అధిక సంఖ్యలో అంటే వేల మంది ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఉన్నందున ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నందుకు వారికి మా ఆరూరు గ్రామము, సదాశివపేట మండలము, కాలభైరవ వెంకటేశ్వర దేవాలయ కమిటీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ప్రతి శనివారం కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకంటే 5 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి శనివారము ఎప్పుడు కూడా తప్పకుండా నిర్వహిస్తున్నాము. ఆలయ కమిటీ ద్వారా, గ్రామ ప్రజల ద్వారా, ఇక్కడికి మీడియా ద్వారా మా వెంకటేశ్వర ఆలయాన్ని అత్యధికంగా
ప్రజలకు చేరేటట్లు మీ ఆధ్వర్యంలో అడ్వర్టైజ్మెంట్ చేయాలని మీ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ఆలయ కమిటీ ద్వారా, ఆరూరు గ్రామ ప్రజల ద్వారా. దారిలో కనిపిస్తట్లేదు, కాళ్ళు కడుకున్నాడా. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.